అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ లక్ష్మీ గాయత్రి గారు రచించినటువంటి 'కుంకుమ రేఖ' అనే కథ. మరి కథలోకి వెళ్దామా? గది అద్దెకివ్వబడును అన్న బోర్డు చూసి దబదబా తలుపు కొట్టాడు వెంకటేశం. నిమిషంలో తలుపు తెరుచుకుంది. గడప అవతల నిలబడ్డ యువతిని చూసి ఒక్క క్షణం అలా ఉండిపోయాడు అతను. ఆమె తెల్లగా, పొడుగ్గా, నాజూకుగా ఉంది. పాత చీర కట్టుకుని మసిగుడ్డలో మాణిక్యంలా ఉంది. చేతులు, మెడ, నుదురు అన్నీ బోసిగా ఉన్నాయి. ఆమెను చూస్తూ తను ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోయాడు వెంకటేశం. తెల్ల మబ్బు తునకలా ఉన్న ఆమె నుదుట బాల సూర్యబింబంలా ఎర్రని కుంకుమ లేనందుకు బాధపడుతూ, బొట్టు పెట్టుకోలేదేమిటండి అన్నాడు. ఆ యువతి వెనకాలే యువతలకు వస్తున్న ఒక పెద్ద ఆవిడ ఆ మాట విని వెంటనే, ఎవడ్రా నువ్వు, పరాయి ఆడదాన్ని పట్టుకుని బొట్టు కాటుక అని మాట్లాడుతున్నావు అంటూ కళ్ళెర్ర చేసింది. ఆ మాట వినగానే గండు మీనాల్లాంటి ఆమె కళ్ళకు కాటుక కూడా లేదన్న విషయం స్ఫురించింది వెంకటేశానికి. కానీ ఆ మాట బయటికి చెప్పకుండా, గది అద్దెకుందని చూసొచ్చానండి అన్నాడు. ఎందుకు? ఆడాళ్ళ బొట్లు కానుకలు చూడటానికే. పో అవతలకే అందామె పెద్ద ఆవిడ. మణెమ్మ కసిరేసింది. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాను దొడ్డమ్మగారు, పల్లెటూరు వాడిని కదండి. మొహాన బొట్టు లేకపోతే ఏదోలా అనిపించి అడిగానంతే. దొడ్డమ్మేమిట్రా దొడ్డమ్మ, అసలు నువ్వు ఎవరివిరా? ఆవిడ కాస్త మెత్తబడింది. నా పేరు వెంకటేశం అండి, మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడిని. నన్ను ఈ ఊరికి బదిలీ చేశారు దొడ్డమ్మగారు. 4 రోజులైంది, తిండి తిప్పలు లేవు. మీరు గదిస్తే ఎంత ఉడకేసుకుంటానండి. అతని మాట తీరు చూసి వెంకటేశం శుద్ధ పల్లెటూరు వాడని, మంచివాడని గ్రహించిన మణెమ్మ గదివ్వడానికి ఒప్పుకుంది. ఆ సాయంత్రమే సామాన్ తెచ్చుకుని మణెమ్మ ఇంటిపైన డాబా గదిలో ప్రవేశించాడు వెంకటేశం. మర్నాడు కిందికొచ్చి కుళాయి దగ్గర మంచినీళ్లు పట్టుకుంటూ, ఆ అమ్మాయి మీకేమవుతుందండి అంటూ ప్రశ్నించాడు. ఎత్తి కుదేస్తే 7 చెక్కలవుతుంది. మా గోలంతా నీకెందుకురా? కనీసపు మర్యాద కూడా చూపించాలనుకోలేదు మణెమ్మ. అయ్యో, అలా అంటారేమిటండి దొడ్డమ్మగారు, ఒక్కింట్లో ఉంటున్నాం, ఒకరినొకరు తెలుసుకోము అన్నాడు వెంకటేశం. తను ఎంత గయ్యాళిలా ప్రవర్తిస్తున్నా అవతలవాడు కోపం తెచ్చుకోకుండా స్నేహంగా సరళంగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోయింది ఆవిడ. అర్థం కాని భావాలేవో గొంతుకు అడ్డం పడుతూ ఉంటే కటువుగా మాట్లాడనూ లేకపోయింది. చివరికి తనే సమాధాన పడుతూ, నా కోడలు అంది. కోడలా? మరి మీ అబ్బాయేడి? చచ్చిపోయాడ్రా. ఈ మొదనష్టపదాన్ని చేసుకున్నాక పట్టుమని 15 రోజులు తిరగకుండా పోయాడు. ఈసారి ఆవిడ గొంతులో కోడలి పట్ల క్రోధం, కొడుకు మరణానికి ఆక్రోశం రెండూ కలిశాయి. అయ్యో పాపం, మీ కోడలికి ఇంత చిన్న వయసులో ఎంత చేటొచ్చి పడింది దొడ్డమ్మగారు బాధగా అన్నాడు వెంకటేశం. చేట? చేట పెయ్యకి చేటేమిటి? తినటానికి గతి లేకుండా ఉండేది పుట్టింట్లో. ఇప్పుడు ముప్పొద్దుల మెక్కుతూ దున్నపోతులా ఉంది. పెద్ద ఆవిడ గొంతులో ఇంతింత రాని అక్కసు. ముప్పొద్దులా తినేస్తే చాలా అండి, బతుకులో ఆనందం వచ్చేస్తుందా? మా ఊళ్ళో సంక్రాంతి వచ్చిందంటే చూడాలి మీరు. కూలి పనులు చేసుకునే ఆడంగుల దగ్గర నుంచి పెత్తందారుల పెళ్ళాల వరకు ప్రతి ఆడది గౌరీదేవిలా తయారవుతుంది. ఆడవాళ్ళు అలా కళకళలాడుతూ ఉంటేనే కదండి ఇంటికి శోభ. మీ కోడలి మొహాన బొట్టు లేకపోతే పరాయివాడిని నాకే బాధ అనిపించింది. అలాంటిది మీరు ఎలా భరిస్తున్నారండి దొడ్డమ్మగారు? మణెమ్మకి నోట్లోంచి మాట రాలేదు. వెంకటేశం మాటలు నాలుక మీద నుంచి రావటం లేదు. నిష్కల్మషమైన పల్లె గుండె గొంతుల్లోంచి, ఆ గుండె లోతుల్లోంచి గంగాజలంలా ఉబికి వచ్చి సుడి తిరుగుతూ ఆ పెద్దావిడిని ఊపిరి ఆడనివ్వకుండా ముంచేస్తున్నాయి. నిజానికి మణెమ్మ కొడుకు పచ్చి తాగుబోతు. తాగటం, తిరగటం తప్ప పైసా సంపాదన లేదు వాడికి పిల్లనివ్వటానికి ఎవరూ ఇష్టపడకపోతే పద్మ పుట్టి నుండి పేదరికాన్ని అలుసుగా తీసుకుని 10,000 ఎదురిచ్చి పద్మను కొడుక్కు కట్టబెట్టింది ఆవిడ. మొదటి రాత్రే తప్ప తాగి పడిపోయాడు. భర్త వాలకం చూసి అతని దగ్గరికి వెళ్ళటానికే భయపడి చచ్చేది పద్మ. అలా 12 రోజులు గడిచాయి. 13వ రోజున పీకల దాకా తాగి ఎవరితోనో గొడవ పెట్టుకున్నాడు. అవతలవాడు కత్తి తీసి 4 పోట్లు పొడిచేశాడు. అక్కడికక్కడే చచ్చిపోయాడు పద్మ మొగుడు. ఆ క్షణం నుంచి పద్మను రాచి రంపాన పెట్టడమే పనిగా పెట్టుకుంది మణెమ్మ. పుట్టింటి వారు తీసుకుపోతామన్న పంపల. పనంతా పద్మ చేత చేస్తూ తను పెట్టుబడి పెట్టిన 10,000కి ఆమె రక్తాన్ని పిండుకోవటం సాగించింది. పెద్ద చదువులు చదవని పద్మ ఆర్థిక బలిమి లేని ఆ ఆడకూతురు నోరెత్తి మాట్లాడలేక నిశ్శబ్దంగా
మణెమ్మ నిరంకుశత్వానికి తల ఒగ్గింది. ఇప్పుడు తను పుట్టిన ఇన్నాళ్లకు ఒక మనిషి తన తరపున మాట్లాడటం చాటు నుంచే విన్న పద్మ మనస్సు అలౌకికమైన ఆనందానికి లోనైంది. వెంకటేశం కళ్ళబడితే చేతులెత్తి దండం పెట్టాలని తహతహలాడింది. వెంకటేశం డాబా గదిలో సర్దుకున్నాడు. 4 రోజులు గడిచేసరికి సాయంత్రాలు డాబా మీద పిల్లల్ని చేర్చి చదువు చెప్పడం ప్రారంభించాడు. ఊరు వాడ వెధవలందరినీ నా ఇంటి మీద చేర్చడానికి వీలు లేదంటూ గయ్యమంది మణెమ్మ. అయ్యో దొడ్డమ్మగారు, ఈ పిల్లలకు 1కి 2 సార్లు చెప్తేనే కానీ ఏది బుర్రకెక్కదండి. స్కూల్లో అంత టైం ఎక్కడుంటుంది చెప్పటం. అందుకే ఇంటికి రమ్మన్నాను. మీకు విషయం తెలుసా? అన్ని దానాల్లోకి అన్నదానం, విద్యాదానం చాలా మంచివి. మనకు వచ్చిన 4 ముక్కలు నలుగురికి పంచిపెట్టాలి. లేకపోతే రాక్షసులుగానో పిశాచాలుగానో అయిపోతాం అన్నాడు వెంకటేశం. ఆ క్షణాన తనకు తానే ఒక పిశాచంలా అనిపించి మణెమ్మ ఒళ్ళు కంపరమెత్తింది. మరిక మాట్లాడలేదు. నెమ్మదిగా 4 రోజులు పోయేసరికి సాయంత్రాలు డాబా మీద నుంచి వినపడే పాఠాలను ఆసక్తిగా వినడం మొదలెట్టింది. అంతలో వసంత నవరాత్రులు మొదలయ్యాయి. వెంకటేశం పిల్లలకి రామాయణం చెప్పడం ప్రారంభించాడు. 1 గంట రామాయణం చెప్పి ఆఖరణ హనుమాన్ చాలీసా చదివించేవాడు. జై 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 హనుమాను గోసాయి అన్న జయఘోషతో మణెమ్మ ఇల్లు ప్రతిధ్వనించేది. మణెమ్మ అప్రయత్నంగా 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటే పద్మ మనసులోనే జై 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 అంటూ స్వరం కలిపేది. 2 రోజులు గడిచేసరికి పంతులు గారు రాముడి కథ బాగా చెప్తున్నారట అనుకుంటూ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు రావడం ప్రారంభించారు. మణెమ్మ చూస్తూ ఉండగానే ఇంతింతై వటుడింతై అన్నట్టు వెంకటేశం ఊళ్ళో వాళ్ళకి త్రివిక్రముడై కూర్చున్నాడు. ఒకరోజు రాత్రి రామభజన పూర్తయి తిరిగి వెళ్ళిపోతూ వీధి గుమ్మల్లో నిలబడ్డ మణెమ్మను పలకరించింది ఒక ఆవిడ. బాగున్నావా మణెమ్మ? నిజంగా నీ ఇల్లు పుణ్యం చేసుకుందనుకో. అసలు నీకే ఇలాంటి కొడుకుంటే ఏ బాధ లేకపోను కదా అనేసింది. ఆ మాట గుండెల్లో లోతుగా గుచ్చుకుంది మణెమ్మకి. నెమ్మదిగా మెట్లెక్కి పైకి వెళ్ళింది. వెంకటేశం మణెమ్మను చూసి సాదరంగా ఆహ్వానించాడు. ఇప్పటిదాకా ఈ కాలక్షేపమైంది. ఇంకెప్పుడు పడుకుంటావు, ఎప్పుడు వండుకుంటావు? ముభావంగానే ప్రశ్నించింది మణెమ్మ. వెంకటేశం చిన్ని కృష్ణులా చల్లగా నవ్వాడు. ఒంటిగాడిని 2 పూటల వంట ఎందుకండి? పొద్దున్నే 4 గింజలు ఎక్కువ పడేస్తాను కదా. పెట్టగోడ దగ్గరికి వెళ్ళి పద్మ అని కేకేసింది మణెమ్మ. పద్మ పెరట్లోకి రాగానే బంగాళదుంపలు వేయించావు కదా, కాస్త గిన్నెలో వేసి పట్టరా. ఆ చేత్తోనే పొద్దున్న నూరిన చింత చిగురు పచ్చడి కూడా పట్టరా అంది. ఎలాగో తేరుకుని కూర పచ్చడి పట్టుకుని డాబా మీదకి వెళ్ళి అత్తగారికి అందించబోయింది. నాకిస్తావేమిటి? ఆ అబ్బాయికి ఇవ్వు కానీ కసిరింది ఆవిడ. పద్మ తడబడుతూనే వెళ్ళి తను తెచ్చినవి వెంకటేశానికి అందించింది. బాగున్నాయండి, గుమగుమలాడుతున్నాయి. వెంటనే మూతలు తీసి చూస్తూ ఆనందంగా అన్నాడు వెంకటేశం. మా పద్మ వంట అమోఘంగా చేస్తుంది, తిను అంటూ మెట్లు దిగిపోయింది మణెమ్మ. ఆవిడ వెనకాలే పద్మ. ఆ తర్వాత ఒక వారం రోజులకి మణెమ్మ ఇంటి తలుపు కొట్టాడు వెంకటేశం. ఆవిడే వచ్చి తలుపు తీసింది. వెంకటేశంతో లోపలికి వస్తూనే దొడ్డమ్మగారు, కందుకూరి వీరేశలింగం గారి పేరున్నారా అని అడిగాడు. ఆయనెవరో అంది మణెమ్మ. అదే మరి, మీలాంటి వాళ్ళ కోసమైనా పంతులు గారిని భగవంతుడు చావు లేకుండా చిరంజీవిని చేసి ఉండాల్సింది. పంతులు గారంటే వీరేశలింగం గారు వితంతువులు చదువుకోవాలని, మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని ఆయన జీవితాంతం పాటుపడ్డారు. 117 ఏళ్ల క్రితం ఆయన రాజమండ్రిలో స్థాపించిన హితకారిణి సమాజం మీ కోడలి లాంటి ఆడపిల్లల పాలిట నిజంగా తిరుమల కొండే. ఈరోజు ఆయన జయంతి, అంటే పుట్టినరోజు. అందుకని ఆయన తలుచుకుంటూ ఒక మంచి పని చేద్దామని వచ్చాను. ఏం చేస్తావురా? వింతగా చూసింది ఆవిడ. వెంకటేశం చేయి జాచి చూపించాడు. అతని అరచేతిలో ముచ్చటైన చిన్న ఇత్తడి కుంకుమ భరణుంది. దాన్ని మణెమ్మకు అందిస్తూ, ఇందులో దేవుడు కుంకుమ ఉంది, దాన్ని మీ కోడలి నుదుట పెట్టండి దొడ్డమ్మగారు. మళ్ళీ పెళ్లి మాట ఎలా ఉన్నా ఆవిడ్ని బొట్టు కాటుగా పెట్టుకుని సాధారణంగా బతకనివ్వండి, చదువుకుని ఎదగనివ్వండి అన్నాడు. మణెమ్మ ఒక్క క్షణం మాట్లాడలేదు. ఆ కుంకుమను చూస్తుంటే ఆవిడకి తన కొడుకు గుర్తొచ్చాడు. తాగి తాగి కుంకుమ పులిమినట్టు ఎర్రబడ్డ కళ్ళతో ఇంటికొచ్చే కొడుకు. మణెమ్మ తేరుకుంది. నేను ఎలా పెడతానరా దానికి బొట్టు? నేను తలచెట్టదాన్ని అయితేనే. తల్లి లాంటి వారు మీరు, మీకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. మణెమ్మ సూటిగా చూసింది. పంతులు గారంటూ ఏవో కబుర్లు చెప్తున్నావే, ఆ బొట్టేదో నువ్వే తిద్దచ్చుగా అంది. వెంకటేశం తెల్లబోయాడు. నేనా? అవును. ఏ కబుర్లు చెప్పడం వరకేనా నీ గొప్ప? చచ అదేం కాదండి, ఉన్నపాటున ఆ మాట అంటే తెల్లబోయానంతే. మరి ఇంకే? నేను పాపమే చేశానురా. నా కొడుకు ఎందుకు పనికిరాడు వాడు అని తెలిసి కూడా కడుపు తీపి కొద్దీ బాగుపడతాడేమన్న ఆశతో పద్మను బలిచ్చాను. విధి రాత వేరేగా ఉంది. ఇది అది 16 అణాల కన్నెపిల్లరా. మెళ్ళో
పలుపు తాడు బిగించానన్న మాటే కానీ నా కొడుకు దాని ఒంటి మీద వేలు కూడా వేయలేదు. దాన్ని నిక్షేపంలా పెళ్ళాడొచ్చు నువ్వు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. అయ్యయ్యో దొడ్డమ్మగారు! వెంకటేశం చప్పున ఆవిడ చేతులు పట్టుకున్నాడు. అప్పటికే అత్తగారి ఏడుపు విని బయటకు వస్తున్న పద్మ కూడా గబగబా వచ్చి ఆవిడని పొదివి పట్టుకుంది. నిమిషంలో మణెమ్మ తేరుకుంది. నువ్వు మా ఇంట్లో దిగేదాకా జీవోత్సవంలా ఉండేది ఇది. నువ్వు వచ్చాక దీని మొహంలో కళ కాంతి కనపడుతున్నాయి. మొన్న రోజు రహస్యంగా దేవుడి దగ్గర కుంకుమ తీసి పెట్టుకుంటోంది. నేను చూశానని దానికి తెలియదు పాపం అంటూ నవ్వింది. పద్మ తలంచుకుంది. తల భూమిలోకి వంచేస్తే పిల్లాడు బొట్టెలా పెడతాడే? తలెత్తు! వెంకటేశం తనను సమీపించడాన్ని కను కొలకల్లోంచే చూస్తున్న పద్మ సన్నగా వణుకుతూనే నెమ్మదిగా తలెత్తింది. తొలి చూపులోనే తన మనసు దోచుకున్న నెచ్చిలిని ఈ రకంగా గెలుచుకున్నందుకు ఆనందిస్తూ బరిణలోంచి చిటికెడు కుంకుమ తీసుకుని అపురూపంగా ఆమె నొసట దిద్దాడు వెంకటేశం. చీకటి నిండిన పద్మ జీవితంలో సూర్యోదయమైనట్టు బాల సూర్యబింబంలా మెరిసిపోయింది ఆ కుంకుమ రేఖ. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.